వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఎన్ అకాడమీ. ఈరోజు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నేర్చుకుందాం. ఈ ఎల్సిఎంని ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేయడంలోనూ ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో రాయడానికి వాడతాం. ఎల్సిఎం ఫుల్ ఫామ్ ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం అంటే ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 or more నెంబర్స్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై ఆల్ నెంబర్స్. రెండు లేదా అంతకన్నా ఎక్కువ నెంబర్స్కి ఎల్సిఎం ఏంటంటే ఆ ఇచ్చిన నెంబర్స్లో డివిజన్ అయ్యే స్మాలెస్ట్ నెంబరే ఎల్సిఎం. ఇప్పుడు 12కి 18కి ఎల్సిఎం ఎలా చేయాలంటే 12 ఈ రెండు నెంబర్స్ 2తో డివిజన్ అవుతాయి కాబట్టి ఇక్కడ 2 రాసుకొని ఇక్కడ వేసుకోవాలి. 2 6 are 12, 2 9s are 18. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ 3తో డివిజన్ అవుతాయి. ఇక్కడ 3 వేసుకోవాలి. 3 2s are 6, 3 3s are 9. ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేసుకోవాలి. ఎందుకంటే 2 3 రెండు కామన్గా ఒకే టేబుల్లో ఉండవు కాబట్టి ఇక్కడ ఆపేయాలి. ఇప్పుడు దీని ఎల్సిఎం కావాలి అంటే వీటన్నిటిని ఇంటూ చేయాలి. 2 into 3 into 2 into 3. 2 3s are 6, 6 2s are 12, 12 3s are 36. దీని ఎల్సిఎం 36. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ 6 8 12కి ఎల్సిఎం. ఈ మూడు 2 టేబుల్తో డివిజన్ అవుతాయి కాబట్టి 2 వేసుకుంటా. 2 3s are 6, 2 4s are 8, 2 6s are 12. ఇప్పుడు ఇవి ఇందులో మళ్ళీ ఇక్కడ 2 వేసుకుంటాను. 2 టేబుల్తో 3 డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇక్కడ 3కి 3 వేసుకోవాలి. 2 2s are 4, 2 3s are 6. ఇప్పుడు ఇందులో ఎక్కువ నెంబర్స్ 3 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి ఇక్కడ 3 వేసుకుంటాను. 3 1s are 3. 3 టేబుల్లో 2 ఉండదు కాబట్టి ఇక్కడ 2 వేసుకుంటా. 3 1s are 3. దీని ఎల్సిఎం కావాలంటే ఇప్పుడు వీటన్నిటికీ ఇంటూ చేయాలి. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కావాలంటే ఈ లైన్లన్నీ మనం ఇంటూ చేయాలి. 2 into 2 into 3 into 1 into 2 into 1. 2 2s are 4, 4 3s are 12, 12 1s are 12, 12 2s are 24, 24 1s are 24. దీని ఎల్సిఎం 24. ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఈస్ దేర్ ప్రొడక్ట్. అంటే కొన్ని నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం వాటిని ఇంటూ చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అదే వాటి ఎల్సిఎం. ఎగ్జాంపుల్ 5 11. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ దీని ఎల్సిఎం ఏంటంటే దీని ప్రోడక్టే. 5 into 11 ఈక్వల్స్ టు 55. ఇదే దీని ఎల్సిఎం. మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం 3 7. ఇప్పుడు ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ దీని ఎల్సిఎం ఏంటంటే దీని ప్రోడక్టే. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సరే ప్రోడక్ట్. ఇప్పుడు దీని ఎల్సిఎం ఏంటంటే 3 into 7 ఈక్వల్స్ టు 21. ఇది దీని ఎల్సిఎం 3కి 7కి. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ ద అదర్ నెంబర్ దెన్ ద గ్రేటర్ నెంబర్ ఈస్ ఎల్సిఎం. అంటే ఇచ్చిన నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ అనేది ఇంకో నెంబర్కి ఎల్సిఎం అయితే ఆ నెంబర్స్లో గ్రేటర్ నెంబర్ అనేది దాని ఎల్సిఎం అవుద్ది. ఎగ్జాంపుల్ 2 4. ఇప్పుడు 4 అనేది 2కి మల్టిపుల్. అలా అయితే గ్రేటర్ నెంబరే ఎల్సిఎం అవుద్ది. వీటిలో గ్రేటర్ నెంబర్ 4. అలా అయితే 2 4కి ఎల్సిఎం 4 అవుద్ది. ఇంకో ఎగ్జాంపుల్ 5 10. ఇప్పుడు 10 అనేది 5కి మల్టిపుల్. అలా అయితే దీంట్లో గ్రేటర్ నెంబరే ఎల్సిఎం అవుద్ది. దీంట్లో గ్రేటర్ నెంబర్ 10. అలా అయితే 5 10కి ఎల్సిఎం 10 అవుతుంది. అనదర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 4 12. ఇప్పుడు 2 యొక్క మల్టిపుల్, 12 4 యొక్క మల్టిపుల్. ఇవన్నీ మల్టిపుల్స్ ఒకదానికొకటి. అలా అయితే వీటిలో గ్రేటర్ నెంబర్ అనేది ఎల్సిఎం అవుద్ది. వీటన్నిటిలో గ్రేటర్ నెంబర్ ఏంటంటే 12. 2 4 12కి ఎల్సిఎం 12 వస్తుంది. ఈ సమ్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 3 4 8 and 9. 3కి 4కి 8కి 9కి ఎల్సిఎం అడిగాడు. 3 4 8 9. ఇందులో ఎక్కువ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి 2 తీసుకోండి. 2 టేబుల్లో 3 ఉండదు కాబట్టి 3. 2 2s are 4, 2 4s are 8, 9 ఉండదు కాబట్టి 9. మళ్ళీ 2, 3 ఉండదు కాబట్టి 3, 2 1s are 2,
2 2s 4, 9 ఉంటుంది కాబట్టి 9, 3 టేబుల్, 3 1s 3, 1, 2 ఉండదు కాబట్టి 2, 3 3s 9. ఇప్పుడు దీనికి ఎల్సిఎం అంటే ఈ రెండు లైన్స్ని ఇంటూ చేస్తే వచ్చేది ఎల్సిఎం 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3, 2 2s 4, 4 3s 12, 12 1s 12, 12 1s 12, 12 2s 24, 12 3s 72. ఇప్పుడు 3 4 8 9కి ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 72. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 5, 8 అండ్ 10. 5కి 8కి 10కి ఎల్సిఎం 5 8 10. ఇక ఇందులో ఎక్కువ నెంబర్స్ 5 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి 5 తీసుకుంటా. 5 1s 5, 5 టేబుల్ 8 ఉండదు కాబట్టి 5 2s 10. ఇప్పుడు 2 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి ఎక్కువ. 2 4s 8, 2 1s 2. ఇప్పుడు ఎల్సిఎం ఏంటంటే ఈ రెండు లైన్స్ని ఇంటూ చేస్తే వచ్చేదే దీని ఎల్సిఎం 5 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 4 ఇంటూ 1, 5 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 4 ఇంటూ 1, 5 2s 10, 10 1s 1, 10 4s 40, 40 1s 40. ఇప్పుడు 5కి 8కి 10కి ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 40. ఇప్పుడు హెచ్సిఎఫ్ని జీసీడీ అంటారు, జీసీఎఫ్ అంటారు. హెచ్సిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీసీడీకి గ్రేటెస్ట్ కామన్ డివైజర్, జీసీఎఫ్కి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 and 30. 2కి 30కి హెచ్సిఎఫ్ ఇప్పుడు ఎలా కట్టాలంటే ఇందులో చిన్న నెంబర్ ఏది 2 కాబట్టి ఇక్కడ ఫస్ట్ వేసుకోవాలి డివైజర్గా, ఇక్కడ 30 డివిడెండ్గా వేసుకోవాలి. 2 15s 30 కాబట్టి ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ ఏ డివైజర్ వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2కి 30కి హెచ్సిఎఫ్ 2 అవుతుంది. ఇప్పుడు 2కి 30కి హెచ్సిఎఫ్ 2 వచ్చింది. ఇప్పుడు దీనికి షార్ట్ కట్ కూడా ఎల్సిఎం లాగా చేయాలి. 2కి 30కి 2 1s 2, 2 15s 30. ఇప్పుడు 1 15 ఏ టేబుల్తోని అవ్వవు కాబట్టి ఇలాగే వదిలేయాలి. ఎల్సిఎం అయితే ఈ రెండు లైన్స్ని ఇంటూ చేస్తాం అప్పుడు ఎల్సిఎం వస్తుంది. హెచ్సిఎఫ్ అయితే ఇక్కడ ఏ నెంబర్స్ ఉంటే అక్కడ మాత్రమే ఇంటూ చేయాలి. ఇక్కడ ఒక 2 మాత్రమే ఉంది కాబట్టి దీని హెచ్సిఎఫ్ 2. ఇంకోసం ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 20 and 30. ఇక్కడ 20ని చిన్న నెంబర్ 20గా డివిడెండ్గా తీసుకోవాలి, డివైజర్గా తీసుకోవాలి. పెద్ద నెంబర్ 30 కాబట్టి డివిడెండ్గా తీసుకోవాలి. 21s 20. ఇక్కడ రిమైండర్ 10 వస్తుంది. ఇక్కడ ఈ రిమైండర్ని ఇక్కడ డివైజర్గా తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ఫస్ట్ డివైజర్ని ఇక్కడ డివిడెండ్గా తీసుకోవాలి. 20 10 2s 20. ఇక్కడ 0 వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడతో ఆపేయాలి. ఇప్పుడు 20కి 30కి హెచ్సిఎఫ్ అనేది ఇక్కడ ఈ సెకండ్ డివైజర్ లాస్ట్ డివైజర్ ఏదైతే ఉందో అదే హెచ్సిఎఫ్ అవుద్ది. 20కి 30కి హెచ్సిఎఫ్ 10. ఇప్పుడు షార్ట్ కట్ ఎల్సిఎం లాగా చేయాలి. 20కి 30కి 10 టేబుల్తో అవుతుంది కాబట్టి 10 2s 10 3s 2 3 కామన్గా ఇంకే టేబుల్లో ఉండదు కాబట్టి ఇక్కడతో ఆపేయాలి. ఇక్కడ ఈ లైన్లో వచ్చింది హెచ్సిఎఫ్ అవుద్ది, ఈ లైన్లో ఒక నెంబర్ ఉంది 10 కాబట్టి 20కి 30కి హెచ్సిఎఫ్ 10. ఇప్పుడు ఇంకోసం ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 8, and 12. 4 ఇక్కడ చిన్న నెంబర్ ఏంటి 4, ఇక్కడ డివైజర్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి మిగిలినవి. ఈ 2 నెంబర్స్లో ఇంకో చిన్న నెంబర్ ఏంటంటే 8, అది ఇక్కడ నేను డివిడెండ్గా తీసుకుంటాను. 4 2s 8. ఇక్కడ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ 4కి 8కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ 4 వస్తుంది. ఇక్కడ ఇంకో నెంబర్ ఉంది కాబట్టి కంటిన్యూషన్ ఇక్కడ 4ని కూడా ఇక్కడ మళ్ళీ తీసుకోవాలి ఇక్కడ డివైజర్ కానీ. ఇక్కడ 12 ఉంది కదా 12
4కి 12కి 4 3 12. ఇక్కడ కూడా 4తో డివిజిబుల్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ డివైజర్ ఏది ఉందంటే 4. అలాగైతే ఈ 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ 4. ఇప్పుడు 4, 8 అండ్ 12కి 12 వీటి హెచ్సిఎఫ్కి షార్ట్ కట్ ఎల్సిఎం లాగా చేయాలి. 4, 8, 12. ఇప్పుడు ఇవి 4 టేబుల్తో అవుతాయి. 4 1 4, 4 2 8, 4 3 12. ఇప్పుడు 1 2 3 ఈ 3 కామన్గా ఏ టేబుల్లో లేవు కాబట్టి ఇక్కడ ఉన్నది హెచ్సిఎఫ్, ఇక్కడ ఒక నెంబరే ఉంది 4 కాబట్టి వీటి హెచ్సిఎఫ్ 4. ఇప్పుడు ఇంకోసం ద డిఫరెన్స్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 20 అండ్ 35 ఈస్. ఇప్పుడు ఎల్సిఎం ఫస్ట్ చేద్దాం. 15 ఎల్సిఎం ఇప్పుడు 15, 20, 35 ఇవన్నీ 5 టేబుల్తో అవుతాయి. 5 3s are 15, 5 4s are 20, 5 7s are 35. మరి ఇక్కడ కామన్గా ఏం లేవు కాబట్టి ఇక్కడ ఇంటూ చేసిద్దాం. ఈ రెండు లైన్స్ని ఇంటూ చేస్తే వచ్చేది ఎల్సిఎం. 5 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 7. ఇప్పుడు ఎల్సిఎం 5 ఇంటూ 3 15, 15 4s are 60, 60 7s are 420. ఇప్పుడు హెచ్సిఎఫ్కి సపరేట్గా ఎందుకు, మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ ఒక బాక్స్లో ఉంది హెచ్సిఎఫ్ కదా కాబట్టి దీని హెచ్సిఎఫ్ 5. డిఫరెన్స్ అడిగాడు ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి. ఎల్సిఎం మైనస్ హెచ్సిఎఫ్ డిఫరెన్స్ అన్నారు కాబట్టి ఈక్వల్స్ టు 420 మైనస్ 5 ఈక్వల్స్ టు 415. ఆన్సర్ 415. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మిగతా టాపిక్ పార్ట్ 2లో చెప్తాము.